4680 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరొచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. జూము నిర్వాహకులు జి బన్నవాసులు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినము మన మధ్యకు ఒక సేవకుడు మన గృహాలకే దైవ సందేశం అందించుండగా శ్రద్ధతో అయినట్టుకు కృప చూపినాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రారంభ ప్రార్థన మన రెడ్డిమన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ మీట్లో ఉండి చక్కగా అయింది. దయగల మా తండ్రి, జీవం కలిగిన నాయన పరిశుద్ధుడా, మీ మహా దయచేత మరొక దినాన్ని చూడగలిగే భాగ్యం ఇచ్చారు. అది నాయన ఉదయకాల సమయంలో నేను ఈ పరిశుద్ధమైన బిడ్డల యొక్క మా తండ్రి వారితో సంభాషిస్తూ మీ ఘనమైన ముఖదర్శనం చేసుకొని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్య పరిచయకై సిద్ధపడబడుతున్న మీ దాసులను, అలాగూ నాయన కీర్తన పడవలసిన వారిని, జరగవలసిన కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి అధ్యక్షుల వారిని కూడా, పెద్దలైన వారి పాల్గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కుటుంబాలు వారి పరిచర్లు కూడా మీ ఘనమైన నామానికి మహిమకరంగా చేసుకోమని, బలహీనుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇటు భాగ్యం అనుగ్రహించిన మా దేవుడు అని మీకే నమస్కరించి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినపరిచర్య యావత్తు మీ ఆత్మ ఆధీనం ఉంచుకొని ఘనంగా జరిగించుకొని, బలహీనలో అని మీరు ఎదురు నాయన మీరే బలపరిచి వాడుకోనమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగేడు కొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెడ్డిమన్న గారికి తెలుసును. మరి మన మధ్యకు గాయకులు నుంచి సామాన్య చక్కని పాట పాడి బ్రదర్. వందనాలు బ్రదర్. వర్ణించునా ఎంత జాలి యేసువా, హానికరుడ హంతకుడను కాని పనులు చేసినాడా, హానికరుడ హంతకుడను కాని పనులు చేసినాడా, హీనమైన చావు నుండి హీనుని రక్షించితివి, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, నీదు ప్రేమ భయలు పరచి, నీదు ప్రేమ భయలు పరచి నాదు రుణము తీర్చితివి, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా, ఏమి ఇత్తు ఎట్లు తీర్తు నిదు రుణము యేసువా, ఏమి ఇత్తు ఎట్లు తీర్తు నిదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయం, అందుకొనుము నాదు హృదయం, వందనంబు యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి
యేసువా. అంగులు వందనాలు. వందనాలు. చక్కటి పాట సియోని గీతాల్లోంచి పడబడింది. శ్యామ్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. సో మన మధ్య దేవుని సేవకులు జోవెల్ అబ్రహామన్ గారు ఇంగ్లీష్లో వాక్యం అందించుటకు సిద్ధంగా ఉన్నారు. అనువాదం కేజే రూపస్ గారు తెలుగులో అనువాదం చేస్తూ సిద్ధంగా ఉన్నారు కనుక వారి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జెర్మియా గారు ఖమ్మం నుంచి జెర్మియా గారు ప్రార్థన వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నీ మహోన్నతమైన శ్రేష్టమైన ఘనమైన అపారమైన నామాన్ని బట్టి ఈ పాదములకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా మా తండ్రి, మరొక ఉదయకాల సన్నిధి, అనేక మంది దైవ సేవకులు పరిశుద్ధులు మందరం కలిసి నీ సన్నిధి మాకు అనుగ్రహించి నీ పాదాల దగ్గర మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా మా తండ్రి, నీ దాసునికి ఇచ్చినటువంటి నాయన ఈ ప్రేరేపణను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొక ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా తండ్రి, వాక్యం చెప్పే దీనదాసుడు నీ శిలువ సాటున మరుగుపరుచుకొని నీ లేఖనాలు మాకు వినిపించి ఈ కార్యక్రమం అంతట్లో నీ దయగలిగిన హస్తం ఉంచి మాకు కావలసిన ప్రతి మాట నీ దాసుని ద్వారా వినిపించదు అని నీ నామముకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుండగా కృప చూపించదు అని యేసుక్రీస్తు అత్యున్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 చక్కటి ప్రార్థన చేసిన జన్మయ్య గారికి ముందు స్థితిగాని జ్ఞాపకం చేసుకొని తెలుగులో ప్రార్థించినందుకు అనువాదించున్నాం. ఇప్పుడు మన మధ్య జోబెల్ అబ్రహం గారు షాజహాన్ నుంచి దైవ సందేశం అందించుండగా తెలుగులో మనకు తర్జమా కేజే రూపసన్న గారు తెలుగులో అనువాదం చేస్తారు కనుక మనం అందరం మీట్లో ఉండి చక్కగా విన్నాం. వందనాలు బ్రదర్. జోబెల్ అబ్రహం బ్రదర్ వందనాలు. వందనాలు. రూపస్ Warm బ్రదర్ greetings. వందనాలు. 6 వరకు దేవుని వాక్యం అంది. వందనాలు. No. Good morning to all and warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైనటువంటి యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. We really praise God for giving us yet one more occasion. Through Zoom, we could be able to meet and be able to learn about God's holy word. మరొకసారి ఈ పాతకాల సమయంలో జూమ్ లో చేరి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం వినటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. And we also thank God for the prayer and the song which was sung today. ఈ రోజు పాట పాడినటువంటి సహోదరుని బట్టి ప్రార్థించిన వారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Let us continue our study as we are concentrating on the main theme of the glory of God. మనము మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. మన యొక్క ప్రధాన అంశము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. We are looking into different facets of the same primary topic. ఆ ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ అంశంలో భాగంగా చాలా ఇతర దానికి సంబంధించినటువంటి అంశాలను గురించి కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. By the grace of God, last time we were looking into God's complete salvation plan. గత వారంలో మనం దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణను గురించినటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. The work of redemption touches 3 aspects of mankind. దేవుని యొక్క విమోచన అనేటువంటి అది మనకి
మానవ కోటికంతటికి కూడా 3 దశలుగా అది పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Definitely, God's salvation, it's not partial, it's perfect, complete, and three-dimensional. దేవుడిచ్చేటువంటి రక్షణ అది పాక్షికమైంది కాదు గానీ, అది 3 విధాలుగా, 3 కోణాలుగా అది మన యొక్క జీవితంలో ఉంది అనే విషయాన్ని మనం గత వారంలో ధ్యానించాం. When a man believes in Christ, something happens to his spirit immediately, and it continues to happen to his soul daily, and something glorious will happen to his body eventually. ఎప్పుడైతే ఒక మానవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో, ఆత్మలో గొప్ప కార్యం జరుగుతుంది, రక్షింపబడతాడు. అదే సమయంలో దినదినము కూడా రక్షింపబడుతూనే ఉంటాడు. అదే సమయంలో రాబోయే కాలంలో సంపూర్ణ రక్షణ మహిమలోనికి కొనుపోబడతాడు. So the work of redemption touches three areas: the spirit through justification, the soul through sanctification, and the body through glorification. కాబట్టి మనం విన్న విధంగా ఈ యొక్క రక్షణ ద్వారా మనము మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడుతున్నాము. తర్వాత అనుదినము కూడా శుద్ధీకరించబడుతున్నాము. తర్వాత మన శరీరము కూడా మహిమ శరీరముగా మార్చబడబోతుంది. That's what we looked into, the three tenses that you have been saved, you are being saved, and you will be saved. ఇదే విషయాన్ని మనము 3 కాలాలకు సంబంధించింది. మనం రక్షించబడ్డాము, అనుదినము కూడా రక్షించబడుతున్నాము. మనము గొప్ప రక్షణను పొందబోతున్నాము. We also looked into the parable of the rich man and Lazarus as defined in the Word of God. దేవుని యొక్క వాక్యంలో ధనవంతులు, లాజరు గురించినటువంటి వారి ఆత్మల గురించినటువంటి ఆ యొక్క ధ్యానాన్ని కూడా మనం గత వారంలో విన్నాం. In that incident, parable, we see both men died. ఆ యొక్క ఉదంతంలో మనం చూస్తే ఇద్దరు కూడా చనిపోయారు. Their bodies were in the grave, their spirits entered the eternal destination. The moment the believer departs, the spirit is with the Lord. Let's not forget about it. వారిద్దరు చనిపోయినప్పుడు వారి శరీరాలు అయితే సమాధిలో ఉన్నాయి, కానీ వారి యొక్క ఆత్మలు అయితే అది నిత్యత్వంలో ఉన్నాయి. ఒక విశ్వాసి మరణించినప్పుడు శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ నిత్యత్వంలో ఉండబోతోంది. So a believer's spirit is already saved. It is eternal position. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో తన యొక్క రక్షణను గురించినటువంటి ఆ యొక్క కార్యము అది నిత్యత్వంతో కూడినటువంటిది. That is why Apostle Paul said, absent from the spirit, present with the Lord. అందుచేతనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము శరీరమందు దూరముగా ఉన్నాను, నిత్యత్వంలో ఎప్పుడు కూడా ప్రభువుతో కూడా ఉంటామనేటువంటి మాట. But when you look into the soul which is conscious, we see in the life of in the example which is given for us in the context of the rich man and Lazarus. మనము ఈ యొక్క ధనవంతులు, లాజరు గురించినటువంటి వారి యొక్క అనుభూతులు, వారి యొక్క భావోద్వేగాలు చనిపోయిన తర్వాత కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. The soul is conscious. వాళ్ళ యొక్క ఆత్మ చాలా స్పృహ కలిగి ఉంది అక్కడ కూడా. Notice the rich man remembered his life. జ్ఞాపకం చేసుకోండి, ధనవంతుడేమో తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. His memory, his mind was working there. అక్కడ కూడా ఆ నరక యాతనలో కూడా ధనవంతుడి యొక్క జ్ఞాపక శక్తి పని చేస్తూనే ఉంది. His intellect was reasoning and pleading. తన యొక్క జ్ఞానం అంతా కూడా, తన యొక్క కారణాలు వెతకడము, ఈ యొక్క తర్కం అంతా కూడా అక్కడ జరుగుతూనే ఉంది. And there was pain and emotion, he felt it. అక్కడ చాలా భావోద్వేగానికి గురవుతున్నాడు. తర్వాత ఆ యొక్క నరక యాతన అనుభవిస్తున్నట్టుగా మనం చూచాం. Therefore, Lazarus, in contrast, was comforted as soul was resting at peace. కానీ దానికి భిన్నంగా లాజరు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంతో చక్కగా ఆదరణ పొందుతూ అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నటువంటి సందర్భాన్ని మనం చూచాం. Today also we're going to look into, God willing, within that limited time, we're going to see three personalities, which is a typological study of the resurrected saints and the translated saints. మనము దేవుడు అనుకూలిస్తే, మనకు సమయము అనుకూలిస్తే మనము ముగ్గురు వ్యక్తుల గురించినటువంటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఒకరు పునరుత్థానమును పొందినటువంటి వారు, మరొకరు మరణము చూడకుండానే ప్రభువునొద్దకు కొనుపోబడినటువంటి వారు. We're going to see the picture from the context of the Mount of Transfiguration recorded in Matthew's Gospel, chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయములో
అక్కడ లిఖించబడినటువంటి యేసు ప్రభువారు రూపాంతర కొండపైన రూపాంతర అనుభవాన్ని గురించినటువంటి మాటలు మనం చూస్తాం. Even though we are going to study about the scene at the Mount of Transfiguration, I'm capturing your attention by saying that they are transfigured souls. Let's not forget about it. కాబట్టి ఒక విషయం మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉందాం. మనము ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని ధ్యానిస్తూనే వారి యొక్క జీవితాలు అక్కడ కనబడినటువంటి వారి జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. As students of the Word of God, we have to keep three things in mind whenever we approach typological study. We cannot take anything and directly relate it, but there should be a rule for that. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి విద్యార్థులంగా మనము ఎప్పుడు ధ్యానించినా కూడా ఒక్కొక్క విషయాన్ని ధ్యానించినప్పుడు వారి యొక్క పరిస్థితుల గురించి ధ్యానిస్తూనే వారి యొక్క అంతరంగికము వారి యొక్క జీవిత విధానాన్ని మొత్తము మనం ధ్యానించవలసిన వారమైనాం. There are types, there are symbols. Whenever we take that, for example, when we say leprosy, we refer it to sin. Why? This is a typological study. So we need to understand we're talking about types. Today is going to be a typological study. కాబట్టి ఒక పోలికను గురించినటువంటి ఆ యొక్క మాటలు మనం ధ్యానిస్తాం. ఉదాహరణకి ఒక కుష్ఠరోగం అన్నప్పుడు వెంటనే దాన్ని పాపానికి గుర్తుగా మనం దాన్ని భావిస్తాం. కాబట్టి అలాంటి భావన కలిగి మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. So the number one thing in a typological study is confirm the type in the scripture. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క అనుభవాలు మనం చూస్తున్నప్పుడు దాన్ని లేఖన భాగంలో నుంచి ధృవీకరించుకొని మనము మన యొక్క వాక్య భాగాన్ని కొనసాగిద్దాం. A type must be consistent with the biblical revelation. It should not be human imagination. We should never do that. కాబట్టి మనము ధ్యానించేటువంటి ఈ యొక్క వ్యక్తుల గురించి లేదా వ్యక్తిత్వాల గురించి మనం చూస్తున్నప్పుడు అది మనం చదివేటువంటి వాక్య భాగానికి అనుగుణంగానే ఉండాలి కానీ తప్ప మన యొక్క సొంత ఆలోచనల పైన కాదు. Because we are all almost matured in learning and studying and reading and teaching and preaching God's word, it's good that we look into this one before we start our study. కాబట్టి మనము యొక్క వాక్యాన్ని మొదటి ముందు మనమందరము కూడా వాక్యం ఎరిగిన వారము, ఉపదేశించే వారము, మనకందరికీ కూడా వాక్యం తెలిసిన వారం కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. Let's look into one verse regarding this typological study foundational point, Romans chapter 5 verse 14. Take a look at that. ఈ యొక్క ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ రోమీలకు రాసిన పత్రిక 5 verse 14. 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురుతయుండెను. I think that word is given there, which is a figure of him that was to come. Correct? ఆదాము రాబోవానికి గురుతయుండెను. So even though it's talking about nevertheless death reigned from Adam to Moses, even over them that had not sinned after the multitude of Adam's transgression, who is the figure of him? You see that? The figure of him that was to come. జాగ్రత్తగా చూచినప్పుడు ఆదాము రాబోయే వారికి గుర్తుగా ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. So it refers to the figure there. So that is the picture given there for us to understand. It is a biblical revelation and it is also looked into with a New Testament confirmation. కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి ఆ పోలిక కొత్త నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ప్రత్యక్షతను గురించి మనకి సూచిస్తోంది. ఆ యొక్క విషయాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. What about 1 Corinthians chapter 10 verse 6? Look at this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 Corinthians 10 verse 6. 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి అడుగుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. Here there is a typological study of the Israelites in the wilderness referred to in this context from 1 to 13. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మొదటి నుంచి 13 వచనాల వరకు ఆ ఇశ్రాయేలు ఏ విధంగా వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన తీరును గురించి వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. Baptism here refers to baptism in the cloud, in the sea, refers to baptism of the Spirit and baptism of the water.
కాబట్టి అక్కడ బాప్తిస్మాల గురించి వ్రాయబడినప్పుడు వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో పొందినటువంటి బాప్తిస్మము, మనం ఆత్మీయంగా మనం పొందినటువంటి బాప్తిస్మాల గురించి చక్కగా రాయబడింది. And now look at verse 6. These things were our examples to the intent we should not lust after these things as they also lusted. కాబట్టి 6వ వచనం మనం చూసినప్పుడు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు రాయబడి ఉన్నవి. So notice carefully, I just gave you two verses for us to understand about the rule number 1 is confirm the type in the scripture itself. కాబట్టి 2 విషయాలు మీకు జాగ్రత్తగా నేను చెప్పినటువంటి మాటలు. ఒకటిది ఖచ్చితంగా ధృవీకరించుకుందాం. ఏ యొక్క వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతున్నాము, వారి యొక్క విషయం ఏంటి అని. Number 2, keep Christ in the center. రెండవదిగా క్రీస్తును కేంద్రంగా కలిగి మనం వాటిని ధ్యానించాలి. All typological studies must lead to Christ. It is not a moral lesson as we see in the secular field. We are not talking about morals, we are talking about the truth. కాబట్టి మనం ఈ లోకంలో మనము జీవించేటప్పుడు మనము చదివేటువంటి వివిధ వ్యక్తుల యొక్క జీవితాల గురించి దానికి సంబంధించినటువంటి విషయాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఈ యొక్క టైపోలికల్ స్టడీస్ అనగా ఒక వ్యక్తిని గురించి వారి యొక్క భావాల గురించి మనం ధ్యానించాలి. Even now, today we are going to concentrate on Moses, Elijah and Enoch. They all point to Christ's victory over death and his coming glory. కాబట్టి మనం ఉదయకాల సమయంలో ఏలియాని గురించి, మోషే గురించి, హనోకుని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏ విధంగా వారు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమవుతారు, వారి యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. Third rule I would say is avoid over speculation. మూడో విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకుంది, ఏదో జరుగుతుంది ఎక్కువ ఊహించడం అనేది మనం మానుకుందాం. Typology is not numerology. It is not mysticism. కాబట్టి మన చదివే యొక్క హైపాలజీ అనేది అదంతా కూడా మర్మముతో కూడింది, అది మనకు అర్థం కాదు. Keep it. It is scripture interpreting scripture. If it is not, we shouldn't do that. కాబట్టి మనము వాక్యము ద్వారానే పోల్చి చూసుకోవాలి తప్ప మిగతా విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. A type must illustrate or illuminate that doctrine, not invent something new which is not in the Bible. కాబట్టి ఒక వ్యక్తి గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి ధ్యానించేటప్పుడు అది బైబిల్ యొక్క గ్రంథంలో ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని మాత్రమే మనము దానికి పరిమితమై ధ్యానించవలసిన వారమైనా. All right, now let's move into the subject where we're going to study with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము మన యొక్క అంశంలోనికి మనం వెళ్దాం. Matthew's Gospel chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం. All right, we're going to carefully look into a few verses because we know the context about this is the scene at the Mount of Transfiguration. మీరందరూ ఎరుగుదురు, ఇది రూపాంతర కొండపైన జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశం మనం చదవబోతున్నాం. I will also give a small introduction for you to understand. The primary thing is why Matthew's Gospel. నేను దానికి ముందుగా ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మత్తయి సువార్తలో రాయబడినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి? Matthew is a very interesting character in the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క మత్తయి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ఆసక్తికరమైనటువంటి వ్యక్తి. Matthew was an expert in taxation. ఆ యొక్క సుంకము వసూలు చేయడంలో మత్తయి చాలా ప్రావీణ్యుడు. When he was called by the Lord, he had to leave everything and follow Jesus. యేసు ప్రభువారు ఆయన పిలిచినప్పుడు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు మత్తయి. Out of the Gospels, if you carefully notice, Matthew's is not the first Gospel written. వాస్తవానికి మనము ఈ యొక్క సువార్తలన్నీ చూసినప్పుడు మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మత్తయి సువార్త కాదు. If you look into the timeline very carefully and look into the dates very carefully, it is definitely the book of Mark. కాబట్టి మనము కాలాన్ని, తేదీలను బట్టి చూసినప్పుడు మొట్టమొదటిగా రాయబడినటువంటి పుస్తకం సువార్త మార్కు సువార్త. Definitely, that is why in comparison we should study that. Although definitely we know very well that from Mark only, the other Gospels are also comparatively portraying the picture and the events in the order. అందుచేతనే మనం గమనించుకోవాల్సినటువంటి విషయం, మార్కు మొట్టమొదటిగా రాసిన సువార్త రాసిన తర్వాతనే మిగతా వారు దానిని పోల్చి చూచుకొని వాటిని కొనసాగించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుందాం.
It's also good for us to have a chronological order of New Testament books. In that order, if you study as a serious student, then you will put things in its own place. మనం నిజంగా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారమైతే, మనం చక్కగా కొత్త నిబంధన గ్రంథంలో అయితేనేమి, వాక్యంలో నుంచి ఆ యొక్క క్రమాలని ఏ సందర్భంలో రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఇవన్నీ కూడా మనం ధ్యానించవలసిన వారమైనాం. Most of the interesting things in the book of Matthew, you see, it is all related to mountains. మనం జాగ్రత్తగా చూస్తే మత్తయి రాసినటువంటి ఈ సువార్తలు అంతట్లో మనం గమనిస్తే చాలా సార్లు ఆయన కొండలను గురించినటువంటి మాటలు రాశాడు. For example, Matthew's Gospel 5 to 7 talks about the Sermon on the Mount. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించాడు. Like that, we can list one by one and all in the context of in the mount. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన రాసిన ప్రతి సందర్భంలో కూడా కొండపైన అనేటువంటి మాటలు ఎక్కువగా ఉపయోగించాడు. And most of the time, Jesus' teaching is so clear in the Gospels. అందుచేతనే యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క బోధలన్నీ కూడా ప్రతి సువార్తలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. So here you can talk, it's also talking about another mount. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇంకొక కొండను గురించి ఇక్కడ మత్తయి రాసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. Verse 1, after 6 days, Jesus taketh Peter, James, and John his brother, and bringeth them into an high mountain apart. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. So very important for us to understand it, and there are so many areas for us to keep in mind. But the first thing is, he took only Peter, James, and John. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యేసు ప్రభువారు పేతురు, యాకోబు, యోహానును మాత్రమే ఆ కొండపైకి తీసుకెళ్లాడు. The closest circle was there when he was giving one of the most closest and important study of his vision and mission. It is in the context of the Transfiguration Mount. ఆ యొక్క రూపాంతర కొండము పైన యేసు ప్రభువారు ఏదైతే తన యొక్క దర్శనాన్ని, తాను చేయవలసినటువంటి పనిని వివరించాలనుకున్నాడో, తన దగ్గరగా ఉన్నటువంటి ఈ ముగ్గురు శిష్యులను మాత్రమే ఆయన ఆ కొండపైకి తీసుకెళ్ళినట్టుగా మనం చదువుతున్నాం. Notice very carefully, the first verse is talking about after 6 days. It connects the events directly to Peter's confession, which we see in chapter 16, verse 16. మనం జాగ్రత్తగా చూస్తే 6 దినములైన తర్వాత అనేటువంటి మాటను ఆయన 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినటువంటి మాటను దాన్ని కొనసాగిస్తూ రాసినట్టుగా, ఆ సందర్భం తర్వాత 6 దినములైన తర్వాత అని మత్తయి రాసినట్టుగా మనం చదవగలం. Jesus selects Peter, James, and John's his inner circle, the same three who would later witness the agony in Gethsemane. Don't forget about it. కాబట్టి ఒక విషయం మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయనకు దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ఈ ముగ్గురు శిష్యులను ఆయన ఎంచుకున్నాడు. ఈ ముగ్గురు శిష్యులే గెత్సేమనే తోటలో ఆయనతో పాటు వేదన అనుభవించిన వారిలో ఉన్నారు. Why Matthew is so particular to figure out all the mountain experience of Jesus? Why it is? ఎందుకు మత్తయి తన యొక్క సువార్తలో రాస్తూ ప్రతిసారి కూడా యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఆ యొక్క విషయాలన్నింటిని గురించి ప్రస్తావించాడు. Oh, my dear believers, notice one thing in mind. Isolation often precedes revelation. జాగ్రత్తగా ఒకటి మనం గమనించుకుందాం. ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాలు మనం ఎక్కువగా పొందుకుంటాం. This is one of the closest message of our Lord Jesus Christ. ఇది మనకు యేసు ప్రభువారు నేరుగా మనకు చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం. We are actually gifted at praising God this early morning hours. You can think about Lord Jesus Christ at the mount, where we are studying about the mountain peaks of the Bible in our Bible study. కాబట్టి మన యొక్క బైబిల్ ధ్యానంలో ఏ విధంగా అయితే యేసు ప్రభువారు అంత ఉదయకాల సమయాన్ని ఆ కొండపైకి వెళ్ళి కొండ శిఖరాన ఆయన పొందినటువంటి రూపాంతర అనుభవం మనం ఉదయకాల సమయంలో కూడా ఈ యొక్క సమయంలో మనం వాటిని ధ్యానించడం అది ఎంతో ధన్యకరం. I warmly welcome you all at the Mount of Transfiguration today morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రూపాంతర కొండపైకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. What is Jesus doing there? యేసు ప్రభువారు అక్కడ ఏం చేస్తున్నారు?
He reveals his glory to those who walk closely with him. ఎవరైతే ఆయనకు సమీపంగా జీవిస్తారో వారందరికీ తను తాను బయలుపరుచుకుంటున్నాడు. Look at verse 2. 2వ వచనాన్ని మనం చదివినప్పుడు Hmm. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. Look at the word transfigured. Is the word there? Transfigured before them. కింది ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బిలో బ్రదర్. అప్పుడు పేతురు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. పై వచనంలో కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. You look at that. Look at that. See, this word is, we have read this word in Romans chapter 12, verse 2 about transformation of the soul. Don't you remember that? మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం చాలా సార్లు చదివాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని రాస్తూనే మీరు దినదినం కూడా మీ మనస్సు మారి నూతన ఒకటి వలన మీ ఆత్మలో రూపాంతరము పొందుడి అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. A very simile word is used here that's called and was transfigured before them. కాబట్టి అదే రీతిగా ఇక్కడ కూడా యేసు ప్రభువారు వారందరి ఎదుట రూపాంతరము పొందెను అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. Transformed from Jesus stands at not only just outward illumination but inward transformation. కాబట్టి మనం ఒకటి గుర్తుకుంచుకోవాల్సిన విషయం, అది బహిరంగంగా జరిగినటువంటి రూపాంతర అనుభవం కాదు, కానీ అంతరంగికంగా జరిగినటువంటి రూపాంతర అనుభవం. How do we know that he was internally transformed? ఏ విధంగా మనకి అది అర్థమవుతుంది ఆయన ఆ లోపట ఆయన రూపాంతరం చెందాడు అని? The verse says his face did shine as the sun. ఏం చేతనంటే 3వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. His glory was not reflected but radiated. Look at the difference. ఆ యొక్క వ్యత్యాసాన్ని చూడండి. ఆయన యొక్క మహిమ అక్కడ బయటపడలేదు, కానీ ఆయన యొక్క వెలుగు ప్రకాశించినట్టుగా మనం చూస్తున్నాం. Apostle Paul is telling we will reflect the glory of Christ when we meet him. కానీ అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, మనం ఆయనను చూచినప్పుడు ఆయన వలె మారుతాము, మహిమను పొందుకుంటామని పౌలు జ్ఞాపకం చేశాడు. But now we are radiating through the word of God, the one who said that I am the way, the truth and the life, where he became, the word became flesh and it was within us. కాబట్టి యేసు ప్రభువారు చెప్పినట్టు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని అదే వాక్యము ద్వారా ఈ కాలంలో మనము ఆ వాక్యమును ధ్యానిస్తుండగా మనము కూడా వెలుగు పొందుతూ ఉన్నాం. Third verse is telling the witnesses from heaven. తర్వాత 3వ వచనం చూస్తే పరలోక రాజ్యం నుంచి వచ్చినటువంటి సాక్షులు మనకి కనబడుతున్నారు. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. And you see that there appear unto him Moses and Elias talking with him. మోషే ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. Then answered Peter and said unto Jesus, Lord, it is good for us to be here. పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. Now notice carefully, let me divide the verse of 3 and then we'll move to the next verse. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కొన్ని భాగాలుగా చేసి తర్వాత వచనానికి మనం వెళ్దాం. Moses represents the law and Elijah represents the prophets. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, ఏలియా రూపాంతరణ prophets. ఏలియా ప్రవక్తలకి ఆయన సాదృశ్యంగా వారి తరపున మాట్లాడుతున్నాడు. Together they symbolize the whole Old Testament revelation. కాబట్టి వారిద్దరూ కలిపి మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథమును మొత్తమును ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నారు. Oh, heaven's greatest figures are discussing the cross. What an imagination for us, or an illumination for us when we read this verse. ఈ యొక్క వచనాన్ని మనం చదివినప్పుడు Moses on one side and Elijah on another side. Moses on one side and Elijah on another side. ఒకవైపు మోషే కనబడుతున్నాడు, ఇంకొక వైపు ఏలియా కనబడుతున్నాడు. Moses represents the law and Elijah the prophets. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, ఏలియా ప్రవక్తల్ని సూచిస్తూ కనబడుతున్నాడు. The law and prophet, they point towards Jesus. ఒక ప్రవక్తగా కానటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారు అక్కడ మనకు కనిపిస్తున్నారు. So true spirituality centers not on the power or glory, but on the cross of Christ. కాబట్టి నిజమైనటువంటి ఆ యొక్క మహిమ అనేది
అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కాదు కానీ సిలువను గురించినటువంటి ఆ యొక్క ధ్యానంలో మనకి అది అర్థమవుతుంది. So when we talk to others also, do your words revolve around Jesus' saving work? కాబట్టి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మన మాటల్లో యేసు ప్రభు వారి యొక్క రక్షణను గురించినటువంటి సమాచారాన్ని మనం అందజేస్తున్నామా? Now notice in this context, something very interesting is happening here in verse 4. There is a Peter's proposal is coming now. ఇక్కడ జాగ్రత్త మనం చూసినప్పుడు అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి మాట పేతురు ఇచ్చినటువంటి ఒక సలహాను మనం ఇక్కడ గమనిస్తున్నాం. Peter is always an overwhelming man. పేతురు ఎప్పుడు కూడా చాలా దుడుకు పేతురుగా మనం పిలుస్తూ ఉంటాం. He wants to stay in the moment for a longer time. పేతురు ఎప్పుడు కూడా ఒక విషయం పైన ఎక్కువసేపు ఉండాలని ఆయన ఆశపడతాడు. And notice very carefully, he's doing some error in his statement also. His mistake is he puts Jesus on the same level as Moses and Elijah. పేతురు చేసినటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే యేసు ప్రభు వారిని, మోషేను, ఏలియాను ముగ్గురిని ఒకే ఘాటి కట్టి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. Every time, this is one aspect for us, even as we are looking into a different angle of our study. But let's not forget about these small elements when we are doing observation in our study. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించినటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి చిన్నటువంటి విషయాల్లో మనము తప్పులు జరగకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్త పడదాం. Jesus is focusing on a very important revelation, but notice carefully how there is a distortion in that because of Peter. అక్కడ యేసు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి వారికి ఒక దర్శన రూపంలో చూపాలని ఆశపడుతున్నప్పుడు కానీ పేతురు దాని నుంచి విభేదించి దానిని దారి మరలించినట్టుగా మనం చూస్తాం. That is why transformed lives are very important in our everyday life. కాబట్టి మన అనుదిన జీవితంలో అందుచేతనే మనకి రూపాంతరం చెందేటువంటి అనుభవాలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Emotions without understanding can distort the revelation of God. మనము అర్థం లేని భావోద్రేకాల చేత మనం మాట్లాడినట్లయితే అది ఏమాత్రం కూడా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండవు. So let's not camp on the experiences, rather move forward in transformation, which means obedience of God's word. కాబట్టి కేవలము భావోద్రేకాల పైన మనం ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడుతూ క్రీస్తు పైన ఆధారపడి మన యొక్క జీవితాల్ని మనం దినదినము కూడా రూపాంతరము అనుభవంలోనికి మనం వెళ్దాం. Keep Christ above all others, not only among many voices, but the Lord of my life. కాబట్టి మనము యేసు ప్రభువారిని ఎప్పుడు కూడా మనం ఇతరులతో ధ్యానించేటప్పుడు ఆయన మన ప్రభువుగా కలిగి మనం మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉండవలసి ఉంది. Verse 4, let us make here 3 tabernacles. అక్కడ పేతురు పలికినటువంటి మాట, మనం ఇక్కడ ఉండే మంచి నీకు ఇష్టమైతే ఇక్కడ ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. Is that the revelation of God? He is having his own, building his own empire on the earth. పేతురు ఆ యొక్క సొంత ఆలోచన చేత 3 పర్ణశాలలు కట్టాలనేటువంటి భావనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Notice very carefully, immediately what happened. కానీ జాగ్రత్తగా గమనించండి, వెంటనే ఏం జరిగింది. Verse 5. 5వ వచనం, అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. Immediately Father God interfered. వెంటనే తండ్రి అయిన దేవుడు ఆ జోక్యం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. Behold, a bright cloud overshadowed them. ఇదిగో చూడు, ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకున్నట్టుగా మనం చదువుతున్నాం. This is my beloved son in whom I am well pleased. Hear ye him. Notice that key phrase. ఆ యొక్క కీలకమైనటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడైనటువంటి శబ్దము తండ్రి అయిన దేవుని నుంచి వచ్చినట్టుగా చూస్తున్నాం. The bright cloud recalls God's Shekinah glory. ఈ యొక్క ఆ కమ్ముకున్నటువంటి ప్రకాశమైనటువంటి మేఘము షకీనా మహిమను మనకు సూచిస్తుంది. His manifest presence in the Old Testament, or the Old Testament recording according to Exodus 40 verse 34. నిర్గమాకాండం 40:13 వచనంలో రాసినటువంటి విధంగా ఏ విధంగా ఆ యొక్క ప్రకాశమానము కలిగిందో
దానికి పోలికగా ఇక్కడ రాయబడి ఉంది. And also, the Father's voice is repeated, and it reminds us about the declaration of Jesus' baptism, adding to the same command, hear him. కాబట్టి యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పినటువంటి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట మనకి రెండవసారి మళ్ళీ వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందేన ఆనందించిన ఈయన మాట వినుడి. You know why this phrase came like that? It's because of verse 4. Let us make here 3 tabernacles. The moment he said that, immediately heaven couldn't rejoice over it, but rather it had to restate and make them understand. ఎందుకు తండ్రి అయిన దేవుడు వెంటనే జోక్యం చేసుకోవాల్సింది అని మనం ఆలోచించినట్లయితే, పైన చెప్పబడినటువంటి మాట ఎప్పుడైతే పేతురు మనం 3 పర్ణశాలలు కట్టుకుందామనేటువంటి మాట అన్నాడు, పరలోక రాజ్యములో నుంచి సంతోషం లేదు గనక వెంటనే తండ్రి అయిన దేవుడు జోక్యం చేసుకుని ఆ మాట పలకవలసి వచ్చింది. The Father makes the placing so correctly and says that Jesus is placed above Moses, the law, and Jesus is placed above Elijah, the prophets. He is God's final revelation. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన యొక్క అంతిమ యొక్క ప్రత్యక్షతను వారికి చూపిస్తూ, యేసు ప్రభు వారిని ఏలియాతో మోషేతో సమానంగా చూడటం కాదు గాని, ఆయన గురించినటువంటి నిజమైన ప్రత్యక్షతను వారికి ఆయన జోక్యం చేసుకుని మరి చెప్పినట్టుగా మనం చదువుతున్నాం. From the Gospels, hear him, hear him. Even today, what we are doing in Zoom, we are hearing about him. కాబట్టి ఈయన మాట వినుడి వినుడి అనేటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఉదయకాల సమయంలో ఈ యొక్క జూమ్ లో కూడా మనం ఆయన మాటలు వింటున్నాం. Immediately what happened? Verse 6 is telling, holy fear came. అక్కడ మనం 6వ వచనంలో మనం చూసినప్పుడు, శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. The disciples were overwhelmed by divine majesty. ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరసంబంధమైనటువంటి పిలుపుని వినారో వారు మిక్కిలి భయపడ్డారు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. The true encounter with God, it brings humility and awe, not pride or excitement. ఎప్పుడైతే మనం దేవునితో ఆయనతో మనం ఎదుర్కొంటామో అప్పుడు వెంటనే మనలో దీనత్వం వస్తుంది. తర్వాత ఆ భయం వెళ్ళి ఆయనను పోలి ఉండేటువంటి విధంగా ఆయన మనల్ని చేస్తాడు. Today we're going to look into the context of this, and in the coming days we're going to study definitely the Mount of Transfiguration part by part. కాబట్టి ఇప్పుడు మనమైతే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. రాబోయే కాలాల్లో ఈ యొక్క రూపాంతర అనుభవం కలిగినటువంటి కొండని గురించి ఇంకా కొంచెం మనం ధ్యానించబోతున్నాం. Notice very carefully, after that Jesus spoke something, a touch of grace has taken place. అక్కడ చూస్తే తర్వాత యేసు ప్రభువు వారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ యొక్క కృపతో కూడినటువంటి ఆ యొక్క స్పర్శను వారికి ఇచ్చినట్టుగా మనం చదువుతాం. Arise and be not afraid. మీరు లేండి భయపడకుడి అని యేసు చెప్పినటువంటి మాట. The verse says Jesus came and touched them. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకుడి అని చెప్పాను. Jesus doesn't just reveal his glory, but he restores our courage. యేసు ప్రభువారు కేవలము తన యొక్క ఆ యొక్క రూపాంతరం అనుభవాన్ని చూపించడం లేదు, కానీ మనలందరినీ కూడా ఆయన ఉత్సాహపరుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు. When you are overwhelmed by fear, his touch will say, rise up, do not fear. ఎప్పుడైతే మనము పరిస్థితుల ద్వారా భయపడిపోతామో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ముట్టి మనల్ని భయపడవద్దని ఆదరించేటువంటి దేవుడు. When we come to verse 8, what do we see now? ఇప్పుడు 8వ వచనానికి మనం వచ్చినప్పుడు, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. Jesus is alone. ఇక్కడ యేసు ప్రభువారు మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The vision fades. Moses and Elijah disappear. Notice this is a very important phrase we're going to study next week. ఇది వచ్చే వారం కూడా మనం ధ్యానిద్దాం. ఆ ఏలియా మోషేలు మనకి ఇప్పుడు కనబడటం లేదు, కానీ యేసు మాత్రమే ఆయన ఒంటరిగా కనబడుతున్నాడు. Only Jesus remains there. ఓన్లీ యేసు ప్రభు మాత్రమే అక్కడ ఉన్నాడు. That's a great truth for us, my dear believers. కాబట్టి విశ్వాసులందరికీ కూడా అదెంతో ఆదరణకరమైనటువంటి మాటగా మనం చూడగలం. Jesus is sufficient, he's supreme, he's sovereign, nobody can be compared. కాబట్టి యేసు ప్రభు మాత్రమే మనకు చాలు. ఆయనే గొప్పవాడు, తర్వాత ఆయనే సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన ఉంటే మనకు ఎవ్వరు కూడా అవసరం లేదు. Jesus wanted to take them to the mountaintop experience.
వాస్తవానికి యేసు ప్రభు వారు వారి యొక్క ఆ యొక్క రూపాంతర కొండపైకి వారికి తన యొక్క రూపాంతర అనుభవాన్ని చూపించడానికి తీసుకెళ్ళాడు. In mountaintop only there is a revelation. ఆ యొక్క ఎత్తైనటువంటి కొండపైన మాత్రమే దర్శనము మనకి కనబడుతుంది. ప్రత్యక్షత మనము అనుభవించగలం. Only in mountaintop there is intimacy there because Jesus remains alone with you and me. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ఎత్తైన కొండ అనుభవాలు మనం కలిగి ఉంటామో, యేసు ప్రభు మాత్రమే మనతో ఉంటారు. ఆయన మాత్రమే మనల్ని అక్కడ బలపరిచేటువంటి తన ప్రత్యక్షతను చూపేవాడుగా ఉంటాడు. Now what happened there? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది మనం చూచినప్పుడు? Verse 9. 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. Timing matters. ఇక్కడ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. Revelation before resurrection would be really misunderstood. Keep in mind. ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉంచుతాం. పునరుత్థానికంటే ముందుగా దర్శనాల గురించి మాట్లాడటం అనేది అది వాస్తవమైనది కాదు. That is why a statement was mentioned like that. అందువలన యేసుప్రభు వారు ఆ యొక్క వ్యాఖ్యానం చేయవలసి వచ్చింది. Glory must always be seen through the lens of the cross. We should not distract ourselves. కాబట్టి మనల్ని మనము వేరే వైపు మరల్చుకోకుండా మా యొక్క మహిమను క్రీస్తు యొక్క శిలువ ద్వారా మాత్రమే ఆ యొక్క మహిమను చూడవలసిన వారమైనాం. Some truths may mature in you, but before you share them, note before you share to others. కాబట్టి మనం ఏదైతే సత్యాలలో మనము పరిపక్వత కలిగి ఉన్నామో వాటిని ఇతరులతో పంచుకోక మునుపు ఈ యొక్క క్రమాన్ని పాటించి మరీ పంచుకుందాం. Oh, tell the vision to no man until the Son of Man may risen again from the dead. కాబట్టి అక్కడ మనం చదివినటువంటి మనుష్య కుమారుడు మృతుల్లోని లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకూడని యేసు ఆజ్ఞాపించినటువంటి మాటను మనం చదివాము. Oh, my dear believers in Christ, we need this background before we go into the study of the typological study of what does Moses and Elijah refer to. కాబట్టి ఈ యొక్క దృష్టాంతం అంతా కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేతనంటే మోషే ఏలియాని గురించి మరి యొక్క లోతుగా ధ్యానించడం కోసమైనటువంటి అధ్యయనం కోసం. Number one, we see Christ's glory is real. మొట్టమొదటిగా మనం చూచింది యేసు ప్రభువారి యొక్క మహిమ అది వాస్తవమైంది, నిజమైంది. The cross is the central. క్రీస్తు యొక్క శిలువ అది కేంద్ర బిందువుగా ఉంది. Even heavenly visitors have spoken about it. ఎంచేతనంటే పరలోక రాజ్యం నుంచి వచ్చిన సాక్షులు కూడా దానికి సాక్ష్యం ఇస్తూ మాట్లాడారు. Third, we saw Christ, scripture is fulfilled. తర్వాత యేసు ప్రభువారు చెప్పినటువంటి ఏ విధంగా అయితే ఆ యొక్క వాక్యం నెరవేరిందో వాటిని గురించినటువంటి మాట ప్రభు పలికినటువంటి మాట. That's the picture of the law and the prophets. They point towards him. అందుచేతనే ఆ యొక్క ప్రవక్తలు తర్వాత ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఏలియా మోషేలు కనబడిన విధానాన్ని మనం చూసాం. What was expected of the disciples is expected of us. ఇప్పుడు యేసు యొక్క శిష్యుల నుంచి మనము ఏ విధంగా ఏమి మనము నేర్చుకోగలము అని మనం ఆలోచించినట్లయితే We must listen and obey. మనము విని దానికి లోబడిన వలసిన వారమై ఉంటున్నాం. That's why the Father commands, listen to him. అందుచేతనే తండ్రి ఆజ్ఞాపించినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. Transformation is possible as we beheld his glory, we are changed. 2 Corinthians 3:18. కాబట్టి రూపాంతరం అనేది చాలా వాస్తవమైంది. రూపాంతరం ద్వారా తండ్రి అయిన దేవుడు పలికిన మాట కూడా మన జీవితాల్లో ఆయన మాట వినటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. So we have three closely related personalities. By the grace of God, we're going to study carefully Moses on one side, Elijah on one side, and also we're going to study about Enoch. కాబట్టి జాగ్రత్తగా 3 వ్యక్తిత్వాల గురించి మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఒకవైపు మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా, ప్రవక్తలకు సాదృశ్యంగా ఏలియా, తర్వాత హనోకును గురించినటువంటి ధ్యానాన్ని కూడా మనము వచ్చే కాలంలో ధ్యానించబోతున్నాం. What is the objective of our study going to be? మనము ఈ యొక్క స్టడీ అంతట్లో మనం చదివే ఈ ధ్యానం అంతట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే how are they related to the types of the resurrected saint or the translated saint? ఏ విధంగా ఈ ముగ్గురు కూడా పునరుత్థానము చెందినటువంటి పరిశుద్ధులుగా ఉంటున్నారు లేదా భక్తులుగా ఉంటున్నారు, అదే విధంగా మరణము పొందక మునిపే కొనుపబడినటువంటి వారుగా ఉంటున్నారు, మార్చబడిన వారుగా ఉంటున్నారు. We'll just see a small aspect of it and then we can wind up.
ఒక చిన్న వచనాన్ని మనం చదువుకొని ధ్యానించి తర్వాత మనం ముగిద్దాం. Let's look into Moses a little bit. We will not be able to have time to finish it. We look into the small aspect of Moses, and then we can just wind up. Let's look at it, please. కాబట్టి మోషేను గురించినటువంటి ఒక చిన్న ప్రస్తావన మనం చదువుకొని తర్వాత మనం ముగింపులోనికి వద్దాం. What do we read? Whenever we read, we should see that where it was mentioned first, and then it's easy for us to counter one by one. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని గురించి ధ్యానించినా కూడా అది మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది వాక్యంలో అన్నది జ్ఞాపకం ఉంచుకొని తర్వాత మనము వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. Deuteronomy 34, 5 and 6. What do we read there? ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 2వ వచనం. Chapter 34 talks about the death of Moses. 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం మోషే యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతుంది. Oh, what kind of death this is? This is something very special death. We're going to study this death. ఈ యొక్క మోషే యొక్క మరణం చాలా ప్రత్యేకమైంది. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మరణాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. Notice very carefully, we are studying about the deaths of all the three. This is all a spectacular kind of death. That is why Bible wants us to know how related they are in studying that with Christ also. కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మరణాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏం చేతనంటే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మన మరణం కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి వాటిని అనుసంధానిస్తూ మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి Verse 5 and 6. 5-6 వచనాలు చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బేత్పోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలు అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. Oh, this is something very strange, this recording. ఇది ఎంతో విచిత్రంగా మనకి కనిపిస్తుంది. Moses, the servant of the Lord. I am captivated by this phrase. ఇక్కడ చూస్తే చక్కగా రాయబడినటువంటి యెహోవా సేవకుడైనటువంటి మోషే. What is the title when Moses died? మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క బిరుదును చూసినప్పుడు యెహోవా సేవకుడైనటువంటి మోషే యెహోవా మాట చొప్పున అని మనం చూస్తున్నాం. Oh, fascinating. Before we die, what will be the title in our tombstone? మనం మరణించక మునుపు లేదా మనం మరణించిన తర్వాత మన యొక్క సమాధి పైన ఏ విధమైనటువంటి బిరుదులు రాయబోతున్నారు? What will people write after your name? మీ యొక్క పేరు తర్వాత మీ యొక్క సమాధి పైన మీ యొక్క బంధువులు కానీ ప్రజలు కానీ ఏమని రాస్తారు? My dear believers in Christ, every word we see from the Word of God, it all fascinates us so much. We are not only studying about the topic of death, but keep in mind who was Moses. Even when we died, his tombstone talks volumes. ఇప్పుడు క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, మనం ఇవన్నీ కూడా ఎందుకు ధ్యానిస్తున్నామంటే మనం ధ్యానిస్తూనే మనం ప్రయోజనాత్మకంగా లేదా ఆచరణాత్మకంగా మన జీవితాల్లో కూడా అది ఏ విధంగా అన్వయించుకోవాలో వాటన్నిటిని జ్ఞప్తిలో ఉంచుకొని మనము ధ్యానిస్తూ ఉన్నాం. Joshua chapter 1 verse 2. Quickly, I'm just going to show one more interesting verse. Joshua chapter 1 verse 2. Moses, my servant, is dead. మోషే యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ మోషే పరిచారకుడు యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. నా సేవకుడు. You see that? జాగ్రత్తగా చూడండి, ప్రభు పలికినటువంటి మాట నా సేవకుడైనటువంటి మోషే. God is talking about the ownership of the servanthood. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన స్వంతం చేసుకొని మాట్లాడుతున్నాడు, నా సేవకుడు. When he was dying, the servant of the Lord, when God speaks after that death, he speaks about my servant. Look at the difference now. He has already entered into the heart of God, the soul of God. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆయన మరణించే సందర్భంలో కూడా నా సేవకుడైన మోషే మృతి నొందినటువంటి మాట యెహోషువకు సెలవిస్తున్నప్పుడు కూడా మోషే నా సేవకుడైనటువంటి మోషే అనగా మోషే దేవుని యొక్క హృదయంలో ఎంత గొప్పటి స్థానాన్ని సంపాదించుకున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. That is the reason we see that God wanted, his soul is so precious. The soul of Moses was so precious for God.
అందుచేతనే మనం జాగ్రత్తగా చూచినప్పుడు మోషే యొక్క ఆత్మ దేవునికి ఎంత ప్రశస్తంగా కనిపిస్తుందో మనం వాక్యంలో చదువుతున్నాం. Because he was close with God, he wanted to see the glory of God, not only the backside. మనం జాగ్రత్తగా చూసినప్పుడు మోషే ఆయన ఎంత సమీపముగా దేవునికి జీవించాడో, ఆయన యొక్క మహిమను ఆయన వెనక భాగాన్ని నుంచి కాదు కానీ నిజమైనటువంటి మహిమను చూడాలని ఆశపడినటువంటి మోషే అని మనకు తెలుసు. Today morning, our focus should be, oh God, how am I going to die? Have I developed that intimacy with thee, oh God? కాబట్టి ఉదయకాల సమయంలో మనం ధ్యానించవలసినటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ప్రభువా నేను ఏ విధంగా చనిపోవాలనుకుంటున్నాను, చనిపోయిన తర్వాత నేను ఏమని పిలిపించుకోవాలనుకుంటున్నాను. When you become so close to God, the verse 6 of 34th chapter Deuteronomy says that no one knoweth about the sepulchre until this day. కాబట్టి మనల్ని ఈ యొక్క దృక్పథంలో పరిశీలించుకుంటూ వెళ్తున్నప్పుడు 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు మోషే యొక్క సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు అనేటువంటి మాట. Now there is a person who is searching for Moses. ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మోషే కొరకు వెతుకుతూ ఉన్నాడు. Come to the book of Jude. యోబు గ్రంథం మనం చూసినప్పుడు Not Job, Jude. క్షమించండి, యూదా గ్రంథం, యూదా పత్రిక. Come to the book of Jude. There, what do you read? అక్కడ మనం ఏం చదువుతామో ఒకసారి చూస్తాం. యూదా పత్రిక Where you read something very interesting in verse 9. 9వ వచనం చాలా ఆసక్తికరంగా మనం చదువుతాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. He started counting the bodies. One body is missing in his account. ఇక్కడ చూస్తే ఆ యొక్క మరణించిన శరీరాలన్నీ కూడా వెతుకుతున్నప్పుడు ఒక శరీరము కనపడటం లేదు. He's మరణించిన disputed శరీరం. about what? Notice that he's disputed not about the soul of Moses, about the body of Moses. ఇక్కడ చూసినప్పుడు ఆ మోషే యొక్క ఆత్మను గురించి కాదు కానీ మోషే యొక్క శరీరాన్ని గురించి అక్కడ తర్కం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. Michael is contending with Satan over his body, implying the divine preservation of the saint and the future purpose of God is fulfilled. కాబట్టి ఈ యొక్క మిఖాయేలు దూత అపవాదితో వాదించి తర్కించి మోషే యొక్క ఆత్మను గురించి కాకుండా మోషే యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఆయన దూషించి తీర్పు తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగాక అని పలికినటువంటి మాటలు మనం చూస్తున్నాం. That is why Apostle Paul is very clearly writing for us in the book of Ephesians chapter 1. He's telling you are sealed by the Spirit of truth. Next, what is that verse? కాబట్టి అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తూ మీ యొక్క ఆత్మలో మీరు ముద్రించబడ్డారు అనేటువంటి మాటలు మనం చదువుతాం. తర్వాత విషయాలు ఏంటనేవి కూడా అక్కడ ఉన్నాయి. After that, he's talking about the work and the functional role of the Holy Spirit. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి కూడా పౌలు ప్రస్తావించాడు. Come to chapter 1. That's the last verse for today. Let's look into chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం Verse 14. 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Look at that, until the redemption of the purchased possession unto the praise of his glory. It is under the security, the preserving act of the Holy Spirit. The purchased possession is well preserved. కాబట్టి పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, యేసు దేవునికి మహిమకు కీర్తి కలగటానికి మనం ఏదైతే సంపాదించుకున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విమోచన కలుగు నిమిత్తము మన యొక్క ఆత్మను ఆ యొక్క స్వాస్థ్యాన్ని సంచకరుగా ఉంచి భద్రపరిచాడు అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. Oh, thank you, my dear believers. Thank you for patiently listening to God's word. Let's not forget about the mountains experience. నా ప్రియ సహోదరులారా, మీరు జాగ్రత్తగా విన్నటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ఈ యొక్క ఆ కొండ అనుభవాలు, ఎత్తైన కొండ అనుభవాలు దయచేసి జ్ఞాపకములో ఉంచుకోనండి. There we have the illuminating power of God's word, and internally we have the intimacy of God. ఏ చేతనంటే ఎత్తైనటువంటి కొండ అనుభవాలు మనకు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి.
ఆయనతో సామీప్యంగా జీవించడానికి అవి ఎంతో కూడా మన జీవితాల్లో ఉపయోగపడతాయి. Thank you for listening to God's holy word. We praise and thank God for one more day. If God is going to give, we could be able to dwell more in depth with the study of the Mount of Transfiguration. కాబట్టి ఇదే రూపాంతర కొండ ఒక అనుభవాన్ని గురించినటువంటి ఇంకొంచెం లోతైనటువంటి ధ్యానాలు ప్రభు మనకు సమయం అనుగ్రహిస్తే వచ్చే వారాల్లో ఇంకా వివరంగా లోతుగా మనం వాటిని ధ్యానించబోతున్నాం. Thank you, Antarkamandanalu. Thank you so much. అందరికీ వందనాలు. మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. వందనాలు. చక్కటి సందేశం అందించిన చెవేల అబ్రహ్మణ గారికి, తర్జుమా చేసిన రూపస్ గారికి చక్కటి వాక్యము కొండ అనుభవం గురించి చాలా చక్కగా ఇచ్చినాడు. మోషే గురించి, పేరు గురించి అనేక విషయాలు మనం చక్కటి సందేశం 1 by 1 చక్కగా అందించిన ఆయన మహిమల గురించి. కనుక వాక్యం ఫలించినట్లు సంఘ పెద్దలు అసలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తామన్నా. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, దయామేడ, కరుణా సంపూర్ణానికి స్తోత్రాలు. మా రక్షణకు ఆధారభూతుడైన మా దేవా, మా విమోచనకర్త, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మీరు కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి నాయన మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు పొడిగించినారు. మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణకై, రక్షణ ఆనందానికై, నిరీక్షణకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది రాత్రి ఉన్నవారు ఈ ఉదయం లేరు. మాకంటే పెద్దలు, చిన్నలు, గనులు అర్థాంతంగా జీవితాలు ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వారందరికంటే మేము శ్రేష్ఠులు కాదు, కేవలము నీ కృపను బట్టే మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచిన విధానముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన ఈ విధంగా జూమ్ ద్వారా ఆయన మరి కొన్ని వేల దినాలుగా నాయన ఈ విధంగా మేము ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా స్థిరపడడానికి, పురికొల్పబడడానికి, హెచ్చరించబడడానికి, ఆదరించబడడానికి ఆయన మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది దైవజనులు, సేవకుల ద్వారా మీరు వినిపిస్తున్న మీ మెలని స్వరాన్ని బట్టి, మీ లోతైన మాటలు బట్టి నాయనకు వందములు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము ఏ విధంగా ఈ లోక యాత్రలో సాగాలో, ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలో, ఏ విధంగా సమాజంలో, సంఘములో మేము ఏ విధంగా ఉండాలో, నాయన మా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి నిర్ణయాలతో సాగాలో మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచే విధానం కానీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాకుని భద్రపరచండి. నాయన నేను ప్రతి అవసరాన్ని పరలోక మీద తీర్చిపెట్టుకుంటున్నాం. ఈ విధంగా ఎంతో మంది మా స్థానిక దైవజనులు, సహోదరులు ఆయా రకాల అనారోగ్యాలతో మూలుగుతున్నారు, పుట్టుమిట్టాడుతున్నారు. ప్రభావ మీరు కనికరించండి, దయపాలింపజే వేడుకుంటున్నాం. ఆరోగ్యాలు దయచేయండి. నానా ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చమని వేడుకుంటాం. మీరు సాయం చేయండి. ఈ విధంగా ఉదయకాలము ప్రసన్నత సమయంలో ప్రసన్నమైన మీ మాటలు, మీ సన్నిధి మేము అనుభవించడానికి, మీ సన్నిధిలో నాయన మేము పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపకానికి స్తోత్రాలను చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పునామని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. ప్రార్థించిన ఆసాబ్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. ఈ ఉదయకాలం చక్కటి సందేశం అందించిన దైవజనులు మన జోవేల్ అబ్రహం గారికి, తర్జుమా చేసిన దేవుని పెద్దలు మన రూపస్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాసు ప్రకటిస్తారు.